హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ క్లాసుకు సంబంధించిన ఆ క్లాస్ వీడియోస్ అనేది ప్లేలిస్ట్లో నేను ఇవ్వడం జరిగింది. 6th, 7th అని మెన్షన్ చేశాను, అవి చూడండి. దాని తర్వాత 8th బయాలజీ, 8th ఫిజిక్స్ అని మెన్షన్ చేశాను, చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, జంతువులలో ప్రత్యుత్పత్తి మరి మొక్కల్లో ప్రత్యుత్పత్తి విధానాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేశాము, మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. అది లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా జంతువుల్లో కూడా ప్రత్యుత్పత్తి విధానాలు 2 ఉంటాయి. అవి ఏంటి అని అంటే లైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తి అంటే పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం ఏమంటామంటే లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అని అంటాం. అవును కదా, 2 పురుష మరియు స్త్రీ, ఈ 2 కూడా కలవడం ద్వారా ఒక సంయుక్త బీజం ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇక్కడ మరి ఏ భాగాలు కలవాలి? పురుషుని నుంచి ఏ భాగాలు కలవాలి? స్త్రీ నుంచి ఏ భాగాలు కలవాలి? ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను మనం తీసుకుంటే, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత మొష్కాలు, 2 శుక్ర వాహికలు. ఎప్పుడైనా చూడండి, వాహికలు అని అంటే వాహనంగా పనిచేసే వాటిని మనం ఏమంటామంటే వాహికలు అని అంటాం. అంటే పేరు చూడగానే ఐడెంటిఫై చేయాలి మీరు. అదేవిధంగా మరియు ఒక పురుషాంగం అనేది ఉంటుంది. ఓకేనా, ఒక పురుషాంగం అనేది ఉంటుంది. ఏముంటుంది? ఒక జత ముష్కాలు. ఈ ముష్కాలు మరలా 2 శుక్ర వాహికలు మరియు ఒక పురుషాంగం అనేది ఉంటుంది. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. ఓకేనా, మరి ముష్కాలు ఏం చేస్తాయి అంటే శుక్ర కణాలు. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలు ఉన్నాయి కదా, ఈ పురుష బీజ కణాలను మనం ఏమంటామంటే శుక్ర కణాలు అంటాం. మరి ఈ శుక్ర కణాలు ఏం చేస్తాయి? ఈ శుక్ర కణాలు అనేవి ప్రత్యుత్పత్తి విధానంలో ఇంపార్టెంట్. మరి ఈ శుక్ర కణాలని మోసుకెళ్ళే వాటి ఏంటి అని అంటే శుక్ర వాహికలు. ఇక్కడ నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్ర కణాలు అని అంటారు. ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్ర కణాలు ఎలా ఉంటాయి? సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్ర కణానికంట తల ఉంటుందంట, మధ్య భాగం ఉంటుందంట, తోక అనే భాగాలు ఉంటాయి. ప్రతి శుక్ర కణము సూక్ష్మ పరిమాణంలో అంటే చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ తల ఉంటుంది, మధ్య భాగం ఉంటుంది, అదేవిధంగా తోక కూడా ఉంటుంది. ప్రతి శుక్రకణం సాధారణ కణాంగాలు కలిగిన ఒక ఏక కణము. ఏ కణం అది? శుక్రకణం అనేది సాధారణ కణాంగాలు కలిగినటువంటి ఏక కణము. మరి శుక్రకణంలోని తోక ఎందుకు సహాయపడుతుందని అంటే శుక్రకణంలోని తోక అనేది వేగంగా చలించడానికి సహాయపడుతుంది. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాను, చూడండి. ఇది ఇలా ట్యూబ్ లాగా ఉంది, చూసారా? నేను గీసిన ఈ డయాగ్రామ్ అనేది ఇది శుక్రవాహికలు. ఇక్కడ ముష్కాలు ఉన్నాయి, చూసారా? ఈ ముష్కాల నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? శుక్ర కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఇక్కడ ఉత్పత్తి అయిన శుక్ర కణాలు ఇక్కడ ఏ విధంగా ప్రయాణిస్తున్నాయి? శుక్రవాహిక ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి పురుషాంగం ద్వారా బయటకు వస్తుంది. ఇవి మానవుల్లోని పురుష ప్రత్యుత్పత్తి యొక్క అవయవాలు. ఏమేంటి అవి? ఒక జత ముష్కాలు, అదేవిధంగా 2 శుక్రవాహికలు లేదా ఒక జత శుక్రవాహికలు లేదా మరియు ఒక పురుషాంగం. ఇవి 3 కూడా పురుష ప్రత్యుత్పత్తి యొక్క భాగాలు. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, శుక్రకణం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది తోక, ఇది మధ్య భాగం, ఇది తల. శుక్రకణంలో ఉండే చక్కెర ఏంటిదంటే
ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర కూడా ఏంటిది? అది ఫ్రక్టోజే. గుర్తుపెట్టుకోండి, అత్యంత తీయనైన చక్కెర కూడా ఫ్రక్టోజే. శుక్రకణంలో ఉండే చక్కెర పేరేంటిది? ఫ్రక్టోజ్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది పురుష ప్రత్యుత్పత్తి అవయవాల గురించి మాట్లాడుకున్నాం. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమేమి ఉన్నాయి? స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీ బీజ కోశాలు. చూడండి, స్త్రీ బీజ కోశాలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు. వాహికలు అంటే నేనేం చెప్పాను? ఏదైనా వాహకంగా పనిచేసే వాటిని మనము ఏమంటాం? వాహకాలు అని అంటాం. లేదా ఈ స్త్రీ బీజ వాహికలకి మరొక పేరు ఏంటంటే ఫాలోపియన్ నాళాలు మరియు ఒక గర్భాశయం అనేది ఉంటుంది. ఇవి దేనిలో భాగాలు? స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలటువంటి భాగాలు. ఓకే, స్త్రీ బీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. మనం ముష్కాలు ఏం చేస్తాయని చెప్పాను? పురుష సంయోగ బీజ కణాలైనటువంటి శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తుందని చెప్పాను. మరి ఇక్కడ స్త్రీ బీజ కోశం ఏం చేస్తుందంట? స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలైన స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. మరి అండాన్ని ట్రావెల్గా వాహకంగా పనిచేసేది ఏంటిది? ఈ స్త్రీ బీజ వాహకాలు లేదా ఫాలోపియన్ నాళాలు. ఓకే, మానవులలో ఒక స్త్రీ బీజ కోశం నుండి ప్రతిసారి ఒక అండం విడుదలై స్త్రీ బీజ వాహికలోకి చేరుతుంది. ప్రతిదీ ఇంత డీటెయిల్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. మరలా రివిజన్ చేయాలి వెనక్కొచ్చి అలా కాదు, చూడటం ఓకే, మరలా మీరు పర్టికులర్గా దీన్ని పట్టాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ పరంగా కాన్సెప్ట్ మాదిరిగా గుర్తుపెట్టుకోండి. పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఏమేంటి? పురుష సంయోగ బీజ కణాలైనటువంటి శుక్ర కణాలను విడుదల చేసేటువంటి మనకి ఒక్క నిమిషం, ముష్కాలని ఏం చేస్తాయి? ముష్కాలు అనేటివి శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శుక్ర కణాలని ట్రావెల్ చేసేది ఏంటిది? ఇక్కడ మనకి శుక్రవాహికలు. ఈ శుక్రవాహికలు ఏం చేస్తాయి? ముష్కాలలో తయారైనటువంటి శుక్ర కణాలని వాహకంగా పనిచేస్తాయి. ఇవి ఎక్కడ దాకా బయటకు వస్తాయి? ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? ఒక పురుషాంగం నుంచి బయటకు వస్తాయి. ఇవి మూడు కూడా దేనికి సంబంధించిన? పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏమేంటి? స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో స్త్రీ బీజ కోశాలు ఒకటి, బీజ వాహికలు, అదేవిధంగా గర్భాశయం. ఈ మూడు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. ఓకే, మానవులలో ఒక స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల ఒక అండం అనేది బయటకు వస్తుంది. ఓకేనా? అది ఎలా విడుదలవుతుంది? స్త్రీ బీజ వాహికలోకి చేరుకుంటుంది. ఓకేనా? ఎలా? స్త్రీ బీజ వాహికలోకి చేరుకుంటుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలకు సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది చూడండి. ఓకే, ఇది స్త్రీ బీజ కోశం. ఇక్కడి నుంచి అండం రిలీజ్ అవుతుంది. అండం రిలీజ్ అయ్యి ఎలా వస్తుంది? ఈ ఫాలోపియన్ నాళం లేదా స్త్రీ బీజ వాహికలు ఉన్నాయి కదా, ఈ విధంగా వచ్చి ఇక్కడ గర్భాశయంలోకి వస్తుంది. ఓకేనా? అండం అనేది. ఓకేనా? చూడండి, శిశువు యొక్క అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? గర్భాశయంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణం వలె అండము కూడా ఏకకణమే. మనం శుక్రకణాన్ని ఏమన్నాం? ఏకకణం అన్నాం. శుక్రకణంలో ఏమేమి భాగాలు ఉన్నాయి? తల ఉంది, మధ్య భాగం ఉంది, తోక ఉంది. శుక్రకణంలో ఉండే చక్కెరను ఏమన్నాము? ఫ్రక్టోజ్ అని చెప్పాము. ఇక్కడ అండాన్ని తీసుకుంటే అండము కూడా ఏకకణమే, శుక్రకణంలాగా ఏకకణమే. ఓకే, అండాలన్నిటిలో ఉష్ణపక్షి అండము చాలా పెద్దది. అది ఎంత? 170 mm to 130 mm. ఓకేనా? సారీ, ఫలదీకరణం. ఇప్పుడు ఫలదీకరణం అంటే ఏంటిది? పురుష సంయోగ బీజ కణాలైనటువంటి శుక్రకణము, స్త్రీ సంయోగ బీజ కణాలైనటువంటి అండము, ఈ రెండు కలిస్తే దాన్ని ఏమంటాము? ఫలదీకరణం. ఏమంటాం? ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ అంటాం కదా. చూద్దాం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ ఉంది. ఆ దశ ఏంటిదేనంటే శుక్రకణము అండంతో ఏం చేయాలి? సంయోగం చెందడం.
శుక్రకణాలు అండాన్ని శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వానిలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. శుక్రకణాలు ఎన్ని రిలీజ్ అవుతాయని మనం ఫస్ట్ పేజీలో మాట్లాడుకున్నాం. శుక్రకణాలు అనేవి మిలియన్ సంఖ్యలో ఉత్పత్తి అయినప్పటికీ ఈ అండంతో ఒక శుక్రకణం మాత్రమే సంయోగం చెందుతుంది. అర్థమవుతుందా? శుక్రకణాలు మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి అయినప్పటికీ ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. అలా అండము మరియు శుక్రకణం సంయోగం చెందడాన్ని మనం ఏమంటాము? ఫలదీకరణము. ఏమంటాం? ఫలదీకరణము. ఒక శుక్రకణము ఒక అండంతో ఫలదీకరణం చెందడాన్ని లేకపోతే సంయోగం చెందడాన్ని మనం ఏమంటామంటే ఫలదీకరణం అని అంటాం. మరి ఫలదీకరణంలో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఫస్ట్ దశ అనేది అయిపోయింది. ఆ దశ ఏంటిది? ఒక శుక్రకణము ఒక అండంతో సంయోగం చెందడం ఫస్ట్ దశ. మరి సెకండ్ దశ ఏంటిది? రెండవ దశ ఏంటిది? ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణము మరియు అండము యొక్క కేంద్రకాలు కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా ఒక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త అంటే ఏంటిది? రెండు కలవడాన్ని సంయుక్త అంటాం. అదేవిధంగా ఈ ఒక శుక్రకణము ఒక అండము, శుక్రకణంలో ఉన్నటువంటి కేంద్రకం అదేవిధంగా అండంలో ఉన్నటువంటి కేంద్రకం ఈ రెండు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడితే ఒక ఫలదీకృత అండము లేదా ఒక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇది రెండవ దశ. ఓకే, ఒక జీవి ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుండి వచ్చిన అండము మరియు తండ్రి నుండి వచ్చిన శుక్రకణముల కలయిక. ఓకేనా? ఒక ఫలదీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని అంటే తల్లి నుంచి వచ్చిన అండము, తండ్రి నుంచి వచ్చిన శుక్రకణం ఈ రెండింటి కలయిక వల్లనే అక్కడ ఫలదీకరణ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. కావున శిశువులో కొన్ని లక్షణాలు తల్లి నుండి కొన్ని లక్షణాలు తండ్రి నుండి అనువంశికంగా మనకి సంక్రమిస్తాయి. ఓకేనా? ఎందుకని ఒక వ్యక్తికి, ఒక బాబుకి లేకపోతే ఒక పాపకి కొన్ని తల్లి లక్షణాలు ఒక తండ్రి లక్షణాలు ఉన్నాయంటే ఆ తల్లి నుండి వచ్చినటువంటి అండము తండ్రి నుంచి వచ్చినట్టు శుక్రకణము ఈ రెండింటి కలయిక వలన ఆ బేబీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ రెండు లక్షణాలు అనేవి వస్తాయి. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని ఏమంటామంటే అంతర ఫలదీకరణం అని అంటాం. మరి అంతర ఫలదీకరణం ఎవరెవరిలో జరుగుతుందంటే మానవులలో జరుగుతుంది, ఆవులలో జరుగుతుంది, కుక్కలు మరియు కోళ్ళతో సహా చాలా జంతువుల్లో కూడా ఈ అంతర ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఓకేనా? అంతర ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఎక్కడ జరిగితే అంతర ఫలదీకరణం అన్నాము? స్త్రీజీవి శరీరం లోపల. ఓకేనా? స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని మనం ఏమన్నాము? అంతర ఫలదీకరణము అని అన్నాము. ఓకే, ఇక్కడ చూద్దాము. ఈ అండము, ఇది అండము, ఈ అండము ఇక్కడి నుంచి వచ్చినటువంటి శుక్రకణము ఈ రెండు కేంద్రకాలు కలిసి ఇక్కడ సంయోగం చెందుతున్న కేంద్రకాలు. ఇక్కడ అండంలో ఉన్నటువంటి కేంద్రకం, శుక్రకణంలో ఉన్నటువంటి కేంద్రకం ఫలదీకరణం జరిగే సమయంలో ఈ రెండు కూడా ఏమవుతాయి? కేంద్రకాలు కలుస్తాయి. ఆ కేంద్రకాలను మనం ఏమంటాము? సంయుక్త బీజము. ఏమంటాము? ఆ సంయోగం చెందుతున్న ఆ కేంద్రకాలను మనం ఏమంటామంటే సంయుక్త బీజము అని అంటాం. ఓకేనా? డయాగ్రామ్ వేసాను చూడండి. చాలా జంతువులలో ఫలదీకరణం అనేది స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఇటువంటి జంతువులలో ఫలదీకరణం నీటిలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ కప్ప. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే అంతర ఫలదీకరణం. అంతర ఫలదీకరణం అంటే ఏంటిది? స్త్రీజీవి శరీరం లోపల గనక ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అని అన్నాము. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్త్రీజీవి శరీరానికి వెలుపల అంటే బయట జరుగుతుందంట. ఆ బయట జరిగే ఫలదీకరణాన్ని మనం ఏమంటామంటే బాహ్య ఫలదీకరణము. మరి ఈ ఫలదీకరణం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే నీటిలో జరుగుతుంది. నీటిలో జరుగుతుంది ఎగ్జాంపుల్గా కప్ప. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ చూద్దాం. వసంత ఋతువు లేదా వర్ష ఋతువుల్లో చెరువుల్లో కానీ లేదా నెమ్మదిగా ప్రవహించే కాలువల్లో కానీ చూస్తే గుంపులుగా
తేలియాడుతూ ఉండే కప్పగుడ్లు మనకి కనిపిస్తాయి. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, నెమ్మదిగా ప్రవహించే లేదా చెరువుల్లో, అంటే ఇక్కడ నిలువ నీరుకు సంబంధించి చెరువుల్లో అని అంటే నిలువ నీరు మరి లేదా నెమ్మదిగా ప్రవహించే కాలంలో మనం చూస్తే గుంపులుగా తేలియాడేటువంటి కప్పగుడ్లను మనం చూస్తాం. ఓకే. వసంత ఋతువు లేదా వర్ష ఋతువుల్లో కప్పలు, గోధుమ కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలంలోకి చేరతాయి. అంటే వర్ష ఋతువుల్లో కప్పలు ఏం చేస్తాయంటే, కప్పలు లేదా గోధుమ కప్పలు ఇవి చెరువులు లేదా మరియు నెమ్మదిగా పారేటువంటి కాలువల్లోకి చేరతాయి. అప్పుడు ఏం చేస్తాయి, మగ ఆడ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్దీ గుడ్లను ఏం చేస్తుంది, విడుదల చేస్తుంది. మగ ఆడకప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆడకప్ప ఏం చేస్తుందంటే వందల కొద్దీ గుడ్లను ఏం చేస్తుంది, విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్లు కప్పగుడ్డుపై పైపెంకు ఉండదు. కోడిగుడ్డుకి ఏ విధంగా అయితే పైపెంకు ఉంటుందో అదేవిధంగా కప్పగుడ్డుకి ఉంటుందా అంటే ఆ కప్పగుడ్డుకి ఉండదు. కప్పగుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైనది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నిటినీ కప్పి ఉంచి గుడ్లకి ఏం చేస్తుంది, రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ గుడ్లకి ఒక పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర ఏం చేస్తుంది అని అంటే ఆ పొర ఈ గుడ్లన్నిటికీ రక్షణ కల్పిస్తుంది. అది ఎలా ఉంటుందంటే జెల్లీలాగా ఉంటుంది. ఓకే. ఆడకప్ప గుడ్లు విడుదల చేసి వెంటనే మగ కప్ప ఏం చేస్తుందంటే శుక్ర కణాలను అండాలపైకి రిలీజ్ చేస్తుంది. ప్రతి శుక్ర కణము తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతుంది. శుక్ర కణాలు అండాన్ని చేరినప్పుడు ఏం జరుగుతుంది, ఫలదీకరణం అనేది జరుగుతుంది. మనం మాట్లాడుకుంది అదే కదా, ఫలదీకరణం అంటే ఏంటిది, శుక్రకణము అండంతో కలవడాన్నే మనము ఫలదీకరణం అని అన్నాము. ఓకే. ఈ విధమైన ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయోగ బీజకణాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము బాహ్య ఫలదీకరణం అని అంటాం. ఓకేనా. ఏంటి బాహ్య ఫలదీకరణం? ఎగ్జాంపుల్గా ఏవేవి బాహ్య ఫలదీకరణం జరుపుతాయి అని అంటే చేపలు, సముద్రపు నక్షత్రం వంటి నీటి జంతువులలో ఈ పద్ధతి అనేది అతి సాధారణంగా కనిపిస్తుంది. ఓకేనా, అతి సాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక టాపిక్, టెస్ట్ ట్యూబ్ బేబీ. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటే ఏంటిది? ఈ పదానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పదానికి అసలైన నిర్వచనం ఏంటిది? ఓకే, చూడండి. కొందరు స్త్రీలలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, ఎలా అయినా సరే మీకు అర్థమవుతుంది. చూడండి, కొందరు స్త్రీలలో స్త్రీ బీజ వాహికలు, దాన్ని మనం ఏమన్నాం, ఫాలోపియన్ నాళాలు, ఇవి ఏం చేస్తాయి అంటే మూసుకుపోతాయి. అటువంటి స్త్రీలలో శుక్ర కణాలు అండాన్ని చేరలేకపోవడం వలన ఫలదీకరణం జరగక ఆ స్త్రీలు సంతానోత్పత్తిని జరపలేరు. ఆ స్త్రీలు ఏం చేస్తారు, సంతానోత్పత్తిని జరపలేరు. ఎందుకు జరపలేరు? ఇక్కడ ఈ వాహికలే మూసుకొని శుక్ర కణాలు అండాన్ని ఎలా చేరలేవు కదా. ఓకే. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైనటువంటి అండమును, అదేవిధంగా శుక్ర కణాలను పరస్థానిక ఫలదీకరణము, ఏంటిది, పరస్థానిక ఫలదీకరణము, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. మనం చాలా హాస్పిటల్లో ఇవి చూడొచ్చు, ఐవీఎఫ్ అని అంటారు. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో పరస్థానిక ఫలదీకరణం, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని అంటాం. అసలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటిది ఇక్కడ చెప్తాను చూడండి. శరీరం వెలుపల ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. దేన్ని కలిపి ఉంచుతారని అంటే ఇక్కడ జరిగేటువంటి విడుదలైనటువంటి అండమును శుక్రకణాలను, ఈ రెండింటిని ఏం చేస్తారంటే స్త్రీజీవి శరీరం లోపల కాదు, స్త్రీజీవి శరీరం బయట, అంటే ఒక ల్యాబ్లో ఈ రెండింటిని ఏం చేస్తారంటే వాళ్ళు ఫలదీకరణం చెందిస్తారు. ఎవరు? డాక్టర్సు. ఫలదీకరణం చెందిన తర్వాత ఒకవేళ గనక ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల పాటు డెవలప్ చేయనిస్తారు. అంటే అభివృద్ధి చెందనించి ఆ అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేస్తారంటే దానిని మరలా తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలోనే జరిగి అందరి శిశువుల్లాగే
అందరి శిశువులాగా జన్మనిస్తుంది. ఈ విధంగా జన్మించిన శిశువును టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. వాస్తవానికి ఈ పదం మనల్ని శిశువులను పరీక్ష నాలుకలో పెరుగుతున్నారేమో అనే ఒక అపోహను కలిగిస్తుంది. పేరు చదివితే అలానే ఉంది కదా, చాలామందికి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటిదో తెలియదు. ఇదే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఎవరికైతే ఫాలోపియన్ నాళాలు లేదా స్త్రీ బీజ వాహికలు మూసుకుపోతాయో అటువంటి స్త్రీలలో ఏం చేస్తారంటే ఆ స్త్రీలలో వచ్చినటువంటి అండాన్ని వాళ్ళ భర్త యొక్క శుక్రకణాన్ని ఈ రెండింటిని ఏం చేస్తారనంటే ఒక ల్యాబ్లో ఏం చేస్తారంటే ఈ రెండింటిని ఫలదీకరణం చెందిస్తారు. ఒకవేళ ఫలదీకరణం చెందిందనుకోండి, దాన్ని ఒక వారం రోజుల పాటు డెవలప్ చెందిస్తారు. అంటే అభివృద్ధి చెందనిచ్చి మరలా వారం తర్వాత మరలా ఆ అండాన్ని తీసుకెళ్ళి మరలా స్త్రీజీవి శరీరం లోపలే ప్రవేశపెడతారు. దీన్నే మనము ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ అంటే స్థానిక ఫలదీకరణం అని అంటాం. ఓకేనా? ఈ టాపిక్ అనేది అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెరువు నీటిల్లో మనం కప్ప ఏ విధంగా అండాలను రిలీజ్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ ఇది. జాగ్రత్తగా చూడండి. ఈ జంతువులన్నిట్లో వందల కొద్ది అండాలను, మిలియన్ల కొద్ది శుక్రకణాలను విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫలదీకరణం చెంది పిల్లలుగా అభివృద్ధి చెందవు. ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? మగకప్ప ఆడకప్ప దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప కొన్ని వేల కొద్ది అండాలను రిలీజ్ చేస్తుంది, మగకప్ప కూడా కొన్ని మిలియన్ల కొద్ది శుక్రకణాలని విడుదల చేస్తుంది. మరి విడుదల చేసినటువంటి శుక్రకణాలన్నీ, విడుదల చేసినటువంటి అండాలన్నీ ఫలదీకరణం చెందుతాయా? ఏమంటున్నాడు అంటే చెందవు అని అంటున్నాడు. ఎందుకు? కారణం ఎందుకు అనంటే అండాలు మరియు శుక్రకణాలు నీటి కదలికలకు, గాలికి, వర్షపాతానికి ఏమవుతాయి? గురవుతాయి. చెరువులో ఉండే ఇతర జీవులు కూడా అండాలను ఆహారంగా తీసుకోవచ్చు. అందువల్ల అధిక సంఖ్యలో అండాలను, శుక్రకణాలు ఉత్పత్తి చేయడం వలన అందులో కనీసం కొన్నైనా సరే ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫలదీకరణం జరిగిన తర్వాత మానవుల్లో బేబీలో మొదటగా ఫామ్ అయ్యే అవయవం ఆర్గాన్ ఏంటిది అని అంటే గుండె. ఓకేనా? ఫస్ట్ గుండె తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రీసెంట్గా అడిగాడు, చూడండి. పిండాభివృద్ధి, ఫలదీకరణం జరిగింది. ఓకే, మరి పిండం ఎలా అభివృద్ధి చెందాలి? పిండం అభివృద్ధి చెంది ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు బయటకు వస్తుంది? దాని గురించి. ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండముగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఓకే, ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన ఆ సంయుక్త బీజం ఉంది కదా, ఆ సంయుక్త బీజము పిండముగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సంయుక్త బీజము అనేక సార్లు విభజన చెంది, సంయుక్త బీజం గుర్తుపెట్టుకోండి, ఫలదీకరణం అనంతరం ఏర్పడేది సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజం అనేది శుక్రకణం యొక్క కేంద్రకం, అండం యొక్క కేంద్రకం కలవటం వలన ఏర్పడింది. ప్రతిదీ కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈవినింగ్ క్లాస్ లైవ్లో మరలా అడగడం జరుగుతుంది, ఎవరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పవద్దు, గుర్తుపెట్టుకోండి. ఈ సంయుక్త బీజము అనేక సార్లు విభజన చెంది ఒక కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఈ కణాలు సమూహాలుగా ఏర్పడి కణంలోని వివిధ కణజాలాలు, మనం మాట్లాడుకున్నాం కదా, కణాలన్నీ కలిసి ఏమి ఏర్పడతాయని చెప్పారు? కణజాలాలు ఏర్పడతాయని నిన్న లైవ్లో చాలామంది చెప్పారు. ఓకేనా? ఓకే, ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. నేను మొదట చెప్పింది ఏంటంటే కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడతాయి, అవయవాలన్నీ కలిసి మానవుని యొక్క దేహం ఏర్పడుతుందని మొదట్లోనే చెప్పాను. ఓకేనా? ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును ఏమంటాము అంటే పిండము అని అంటాం. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం ఈ గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం ఎక్కడ అతుక్కుంటుంది? గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. పిండం గర్భాశయ
గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. పిండం ఎక్కడ అభివృద్ధిని కొనసాగిస్తుంది? గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. క్రమంగా శరీర భాగాలైనటువంటి చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలగునవి అన్నీ అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను ఏమంటాము? భ్రూణము అని అంటాము. ఓకేనా? భ్రూణము యొక్క అభివృద్ధి దశ పూర్తయిన తర్వాత ఆ తల్లి శిశువుకు జన్మనిస్తుంది. ఎప్పుడైతే భ్రూణము కంప్లీట్ అవుతుందో అప్పుడు, అంటే 9 నెలలు కంప్లీట్ అవుతుందో అప్పుడు భ్రూణము కంప్లీట్ అయినట్టు. అప్పుడు కంప్లీట్ అయిన వెంటనే శిశువుకు తల్లి జన్మనిస్తుంది. ఓకే. కోళ్ళల్లో కూడా అంతర ఫలదీకరణము జరుగుతుంది. కానీ మనుషులు, ఆవుల వలె కాకుండా ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహిక కింది వైపు ప్రయాణిస్తుంది. కొంచెం కోళ్ళకు సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఉంది, జాగ్రత్తగా గమనించండి. కోళ్ళల్లో అంతర ఫలదీకరణం జరుగుతుందని ఇంతకుముందు పేజీలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ మనుషుల్లో ఆవుల వలె కాకుండా ఫలదీకరణం కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేంటిదో చూద్దాం. ఆవుల వలె కాకుండా ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం ఏం చేస్తుందంటే అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహికకి కింది వైపు ప్రయాణిస్తుంది. అలా కిందికి ప్రయాణించేటప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. ఆ రక్షక పొరల్లో ఒకటి ఏంటిదనంటే, మనం గుడ్డు ఉడకబెట్టినప్పుడు పగలగొడతాం చూసారా, అదే మనం గుడ్డు ఉడకబెట్టినప్పుడు లేదా గుడ్డు ఆమ్లెట్ వేసేటప్పుడు ఇట్లా కొడతాం కదా, ఆ రక్షక పొర ఏంటిదనంటే ఆ పైపెంకే. మనం చూసే కోడిగుడ్డుకు పైపెక్కు అటువంటి రక్షక కవచాలలో ఒకటి. ఓకేనా? అటువంటి రక్షక కవచాలలో ఒకటి. అభివృద్ధి చెందుతున్న పిండము చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తరువాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. ఆ గట్టి పెంకు ఏర్పడిన తరువాతనే ఆ కోడి గుడ్డు పెడుతుంది. ఓకే. పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. ఎన్ని వారాలు? 3 వారాలు పడుతుంది. గుడ్లకు తగినంత వేడిని కలిగించేందుకు కోడిపెట్ట గుడ్లపై కూర్చొని ఉండటం మనం చూస్తుంటాము. కోడిపిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అంటే లైట్గానే ఉంది, చదివితే అర్థమవుతుంది, అందుకనే చదువుతున్నాను. చూడండి. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువుల్లో పిండాభివృద్ధి. బాహ్య ఫలదీకరణం అంటే ఏంటిది? స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని మనం ఏమంటాము? బాహ్య ఫలదీకరణం అని అంటాం. బాహ్య ఫలదీకరణకు లోనయ్యే జంతువుల్లో పిండాభివృద్ధి స్త్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. అదే మనం మాట్లాడుకుంది. ఆ పిండం పెరుగుదల అండపొరల లోపల కొనసాగుతుంది. ఆ పిండం ఉంది కదా, ఆ పిండం యొక్క పెరుగుదల మరి ఎక్కడ జరుగుతుంది? అండపొరలకు వెలుపల అండపొరలకు లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాం? బాహ్య ఫలదీకరణం గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే పిండం అభివృద్ధి చెందిన తర్వాత ఆ గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు ఏం చేస్తుంది? పొదగబడుతుంది. అదే కదా, కోడిగుడ్డు ఏం చేస్తుంది? దాన్ని పొదుగుతుంది. ఓకే. అసంఖ్యాకంగా చిరుకప్పలు చెరువులు కాలువల్లో ఈదుతూ ఉండటం మనం చూస్తుంటాము. పిండాలు అనేవి అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అసంఖ్యాకంగా చిరుకప్పలు చెరువుల్లో కాలువల్లో ఈదుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మరి శిశోత్పాదక అండోత్పాదక జంతువులు అంటే ఏమిటి? శిశోత్పాదక జంతువులు అంటే ఏమిటి? అండోత్పాదక జంతువులు అంటే ఏమిటి? శిశోత్పాదక అంటే ఒకవేళ చెప్తాను.
ఎలా అంటే బిడ్డకు జన్మనిస్తే, బిడ్డకు ఒక బేబీకి జన్మనిస్తే దాన్ని శిశోత్పాదక. ఒకవేళ గుడ్డు పెడితే అండోత్పాదక. ఇక్కడ నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కొన్ని జంతువులు పిల్లల్ని కనగా మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి ఆ తర్వాత అవి పిల్లలుగా అభివృద్ధి చెందుతాయి. పిల్లలను కనే జంతువుల్ని మనం ఏమంటాము? శిశోత్పాదకాలు అంటాం. గుడ్లను పెట్టే జంతువులను మనం అండోత్పాదకాలు అని అంటాం. కొన్ని తల్లి జంతువులు తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువులు గుడ్లను పరిశీలించడం సులభం. ఇప్పుడు కోడి గుడ్డు పెట్టినప్పుడు గుడ్డు ఎక్కడ ఉందనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఆ కోడి ఏం చేస్తుంది? ఆ గుడ్డుని ప్రతి క్షణం చూస్తుంది. అంటే సులభంగా చూస్తుంది. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? కానీ కొన్ని తల్లి జంతువులు తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువుల గుడ్లను పరిశీలించడం సులభం. ఇక్కడ గుడ్డుంటే ఆ కోడి అనేది దీన్ని చూడటం అనేది సులభం. ఓకే, ఇవి అండోత్పాద జంతువులకు ఉదాహరణ. కానీ కుక్క, ఆవు లేదా పిల్లి మొదలగు వాటి గుడ్లను అవి సేకరించలేరు. ఓకే, కుక్క, ఆవు లేదా పిల్లి మొదలైన గుడ్లను అవి ఏం చేస్తాయి? సేకరించలేదు కదా, అవి గుడ్లను పెట్టవు కదా. ఎందుచేతను అంటే అవి గుడ్లను పెట్టవు, పిల్లల్ని కంటాయి. ఇవి శిశోత్పాదక జంతువులకు ఉదాహరణలు. దేనికి ఉదాహరణలు? శిశోత్పాదక జంతువులకు ఉదాహరణలు. పిల్లల నుండి ప్రౌఢజీవులు. అసలు పిల్లల నుండి ప్రౌఢజీవులు అంటే ఏమిటి? కొత్తగా జన్మించిన లేదా గుడ్ల నుండి పొదగబడిన జీవులు ప్రౌఢజీవులయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొత్తగా జన్మించింది పక్కన పెట్టండి, గుడ్ల నుంచి పొదగబడిన జీవులు ఇవి అన్నీ కూడా ప్రౌఢజీవులయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువుల్లో పిల్లజీవులు తమ ప్రౌఢజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అవి ఏంటివో చూద్దాం. పట్టుపురుగు జీవిత చక్రం. పట్టుపురుగు ఎలా ఉంటుంది? గుడ్డు పెడుతుంది, దాని తర్వాత డెంబకం లేదా గొంగళి పురుగుగా ఉంటుంది. మరి గొంగళి పురుగుకి ఆ ప్రౌఢ దశకి ఎలా తేడా ఉంటుంది? గుడ్డు అనేది డెంబకం లేదా గొంగళి పురుగుగా మారుతుంది, తర్వాత కోమస్థ దశగా మారుతుంది, తర్వాత ప్రౌఢ దశగా మారుతుంది. ఓకేనా, ప్రౌఢ దశగా మారుతుంది. మరి కప్పకు సంబంధించి ఎలా అంటే గుడ్డు నుండి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలు అనేవి 3. ఓకేనా, కప్ప జీవిత దశలు అనేవి 3. అవి ఏంటి అని అంటే గుడ్డు, దాని తర్వాత ట్యాడ్పోల్ లార్వా లేదా డెంబకం. ఓకేనా, గుడ్డు అనేది ఏ విధంగా తర్వాత నెక్స్ట్ దశ ఏంటిది? ట్యాడ్పోల్ లార్వా లేదా డెంబకం. దాని తర్వాత మలదశ లేదా ట్యాడ్పోల్. దీని తర్వాత ప్రౌఢ కప్ప. ఏంటిది? ప్రౌఢ కప్ప. ఈ విధంగా గుడ్డు నుంచి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలు అనేవి 3. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డెంబకం. ట్యాడ్పోల్ లేదా డెంబకం. చూడండి, ట్యాడ్పోల్ ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ట్యాడ్పోల్ అనేది ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. కకూన్ నుండి ఒక అందమైన సీతాకోక చిలుక బయటికి రావడం మనం చూస్తాం. మరి ఇది వైవిధ్యమే కదా, చాలా డిఫరెంట్ ఉంది కదా. కకూన్ ఎలా ఉంటుంది? చూడటానికి చాలా వికారంగా ఉంటుంది. మరి అందమైన సీతాకోక చిలుక ఎలా ఉంటుంది? చాలా చూడటానికి బాగుంటుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది కదా. ఓకే, ట్యాడ్పోల్ విషయానికి వస్తే అవి గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మారుతుంది. ట్యాడ్పోల్ అనేది ప్రౌఢకప్పగా మారింది అనే దానికి సూచన ఏంటంటే అవి గెంతతం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మారుతుంది. ఓకే, గణనీయమైన మార్పుల ద్వారా డెంబకం అనేది ప్రౌఢజీవిగా మారడాన్ని మనం ఏమంటాము? రూపవిక్రియ. పేరులోనే కనిపిస్తుంది. రూపం అనేది విక్రయం లేకపోతే
జరుగుతుంది, రూపం అనేది మార్పు చెందుతుంది. దాన్ని మనం ఏమంటాము? రూప విక్రియ. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మారడాన్ని మనం ఏమంటాము? రూప విక్రియ. మరి మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది లైంగిక ప్రత్యుత్పత్తి మానవుల్లో ఏ విధంగా ఉంటాయి, ఆవుల్లో ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? ఎక్కడైతే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు రెండు కలవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే ఉండాలి, పురుష అయినా ఉండాలి లేదా స్త్రీ అయినా ఉండాలి. పురుష ఉంటే స్త్రీ ఉండదు, స్త్రీ ఉంటే పురుష అనేది ఉండదు. అటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. చూద్దాం. చిన్న జంతువులైన హైడ్రా మరియు సూక్ష్మమైన అమీబా వంటి జీవులు ఎలా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైతే అర్థం కాదో అక్కడ పలానా టాపిక్ మాకు అర్థం కాలేదని కింద కామెంట్ సెక్షన్లో చేయండి, మరలా చెప్పడం జరుగుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకనంటే ఖచ్చితంగా బిట్ వస్తుంది. ప్రత్యుత్పత్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హైడ్రా అమీబాలు ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి, ఆ విధానాన్ని ఏమని పిలుస్తామనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం తీసుకునేది హైడ్రా. ఓకేనా? ఓకే, చూడండి. హైడ్రా యొక్క శాశ్వత స్లైడ్లను తీసుకొని భూతద్దం లేదా సూక్ష్మదర్శిలో వాటిని పరిశీలించండి. హైడ్రా దేహంపై బొడిపలు ఏమైనా నిర్మాణాలు ఉన్నాయేమో మనం చూస్తే వేర్వేరు సైడ్లపై హైడ్రా దేహంపై ఉన్న బొడిపల పరిమాణాన్ని మనం చూస్తే వాటి యొక్క తేడా అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన నిర్మాణాలు అనేవి ఒక మొదటి ఉన్న నిర్మాణాలతోటి మనం పోల్చి చూస్తే కొన్ని వాటికి బొడిపలు ఉంటాయి, కొన్ని వాటికి బొడిపలు ఉండవు. ఈ బొడిపలుగా ఉండేవి ఎలా ఉంటాయి అంటే కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటినే మనం ఏమంటామంటే కోరకాలు అని అంటాం. ఈస్ట్ నందును కోరకాలను మనం చూసుకుంటే అక్కడ మనకు బాహ్య పెరుగుదల రూపంతో కొన్ని కొత్త జీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ కొత్త జీవులు ఒకే తల్లి నుంచి వచ్చినందున వాటిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో భాగంగా చెప్తాము. ఇక్కడ మీకు అర్థం కాలేదనిపించింది, నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. హైడ్రా యొక్క కొన్ని శాశ్వత స్లైడ్స్ అంటాం, లేకపోతే ఒక గాజుపై ట్రాన్స్పరెంట్ గాజుపై హైడ్రాకి సంబంధించిన దాన్ని ఒక స్లైడ్ని వేయండి, అంటే ఒక చుక్కని వేయండి. హైడ్రాకి సంబంధించి ఒక చుక్కని వేయండి. దాన్ని మనం భూతద్దంతో చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి. మరి ఇక్కడ ఉన్న డయాగ్రామ్, ఈ 3 డయాగ్రామ్లు ఒకటేనా? చూడండి, ఈ 3 డయాగ్రామ్లు ఒకటేనా? ఇదే హైడ్రా, గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తము హైడ్రానే. ఈ 3 హైడ్రా. దేంట్లో చూస్తే సూక్ష్మదర్శినిలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఓకే, మరి హైడ్రా అనేది ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? ఇక్కడ ఉన్న హైడ్రా ఈ 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి. ఈ డయాగ్రామ్లో హైడ్రా అనేది చిన్న బుడిప వంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఏమైంది? కొంచెం పెరిగింది. ఇక్కడ ఏమైంది? ఈ హైడ్రాకి ఇంకొక భాగం, ఇంకొక కోరకం అనేది, లేకపోతే ఇంకొక బడ్ అనేది ఏమవుతుంది? పెరిగింది, అభివృద్ధి చెందింది. అంటే ఈ అభివృద్ధి చెందాయి కదా, వీటిని మనం ఏమంటామంటే కోరకాలు అని అంటాం. మరి ఇక్కడ ఉన్న హైడ్రా ఇంకొక హైడ్రాతో కలిసిందా? ఇక్కడ ఉంది హైడ్రా, ఈ హైడ్రా ఇంకొక హైడ్రాతో కలిసిందా? కలవలేదు. ఇక్కడ ఉన్న హైడ్రానే ఇక్కడ కూడా ఉన్నది. అదేమవుతుందంటే కోరకం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కొంచెం ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నది, కోరకాల ద్వారా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి దాన్ని మనము కోరకీభవనము అని అంటాం. ఈ కోరకీభవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులను మనం తీసుకుంటే హైడ్రా ఒకటి, ఈస్ట్ ఒకటి. ఈ హైడ్రా మరియు ఈస్ట్ అనేవి బడ్డింగ్
బడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో, లేదా మొగ్గ తొడగడం అంటాం, లేదా కోరకే భవనం అని అంటాం. హైడ్రా మరియు ఈస్ట్ అనేది ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? హైడ్రా మరియు ఈస్ట్ అనేది ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది ఫ్రెండ్స్? బడ్డింగ్ లేదా మొగ్గ తడగడం లేదా కోరకీ భవనం. ఎందుకు కోరకీ భవనం? ఇవే కోరకాలు. ఈ కోరకాల ద్వారానే హైడ్రా అనే కొత్త జీవి ఏర్పడుతుంది. ఇక్కడ తల్లి మాత్రమే పాల్గొంటుంది కాబట్టి దీన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఓకేనా? అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది అంటాము. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక అటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం కోరకీ భవనం లేదా మొగ్గ తొడగడం లేదా బడ్డింగ్ అని అంటాము. సూక్ష్మమైన అమీబా వంటి జీవుల్లో మరొక విధమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని గమనిస్తాం. ఇప్పుడు సూక్ష్మమైన హైడ్రాలో ఏ విధమైంది? సూక్ష్మమైన మనకి ఈస్ట్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుందంటే ఏమని చెప్పారు మీరు? బడింగ్ లేదా కోరకీ భవనం లేదా మొగ్గ తొడగడం అని చెప్పారు. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చారు. ఎవరంటే అమీబా. మనకు మొదటి నుంచి దాదాపు 7వ తరగతి నుంచి వస్తుంది కదా, 7th క్లాస్ నుంచి వస్తున్న అమీబా అనేది అదే మిథ్యాపదాలు లేదా సుడోపోడియా ద్వారా తన గమనాన్ని తన జీవనాన్ని సాగిస్తున్నటువంటి అమీబా ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది? అమీబా అనేది ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుతుంది అని అంటే చూద్దాం. అమీబా నిర్మాణం అనేది మనం చూస్తే అమీబా అనేది ఒక ఏకకణ జీవి. అమీబా అనేది ఒక ఏకకణ జీవి. అవి తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజిస్తుంది. తనలో కేంద్రకం ఉంటుంది కదా. అమీబా అనేది ఏకకణ జీవి. ఆ ఏకకణ జీవి అయినటువంటి అమీబా తనలో ఉండే కేంద్రకాన్ని ఏం చేస్తుందంటే అటు కొంచెం ఇటు 30%, అటు 50%, ఇంకొకటి 20% అలా చేయదు. లేకపోతే ఒక 30% ఒకటి 70% అలా చేయదు. 50%, 50%. దేన్ని చేస్తుంది? కేంద్రకాన్ని ఏం చేస్తుందంటే 2 సమమైన భాగాలుగా విభజిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఒక గుడ్డు, లేకపోతే ఇది మొత్తం గుండ్రంగా ఉన్నటువంటి ఒక కేంద్రకం. ఈ కేంద్రకాన్ని సగంగా నరుకుతుంది. సగంగా ఇటు 50% పోవాలి, ఇటు 50% పోవాలి. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే ఇలాంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మీకు రావచ్చు. టెక్స్ట్ బుక్ యాప్లో అడిగారు. సమవిభజన జరిపేటువంటి జీవి ఏమిటి? ఏమని చెప్తారు? హైడ్రా అని చెప్తారా? లేకపోతే ఈస్ట్ అని చెప్తారా? లేకపోతే పారామీషియం అని చెప్తారా? అమీబా అని చెప్తారా? అమీబా అని చెప్తారు. ఎందుకని? అమీబాలో ఉన్నటువంటి కేంద్రకం అనేది 2 సమభాగాలుగా విడిపోతుంది. ఎప్పుడైతే 2 సమభాగాల కేంద్రకం విడిపోయిందో ఒక సగ భాగంతో విడిపోయినటువంటి కేంద్రకం ఒక కొత్త అమీబాగా, ఇంకొక ఆ సగ భాగంతో ఏర్పడినటువంటి కేంద్రకం అనేది ఇంకొక అమీబాగా ఏర్పడుతుంది. అంటే 2 పిల్ల అమీబాలుగా ఏర్పడతాయి. దీన్నే మనం ఏమంటామంటే ఈ ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం సమవిభజన. ఓకేనా? సమవిభజన అని అంటాం. ఓకే, చదువుతాను చూడండి. ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. తర్వాత అమీబా దేహం 2గా విభజన చెందడం, ప్రతి భాగము ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఒక జంతువు నుండి 2 పిల్ల జంతువులుగా విభజన చెందే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం ద్విధ అంటే ఏంటి? 2. ద్విధ విచ్చిత్తి అంటే విడిపోవడం. ఒక తల్లి అనేది 2 పిల్ల జీవులుగా విడిపోవడాన్ని మనం ఏమంటామంటే ద్విధ విచ్చిత్తి. ఇది సమవిభజన కాదా? సమవిభజన. ఎక్కడ జరుగుతుంది? అమీబాలో జరుగుతుంది. అమీబా అనేది ఏకకణ జీవా, బహుకణ జీవా? ఏకకణ జీవి. దాని తన చలనానికి గమనానికి తన జీవనానికి ఉపయోగించేది ఏంటిది? మిథ్యాపదాలు లేదా సుడోపోడియా. ఓకే, బైనరీ ఫిజన్ అని అంటాం ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. ఒకే మాతృ నుండి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఏంటియో చూద్దాం. లాస్ట్ టాపిక్ ఇది. ఈ టాపిక్తో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నిన్న మీరు చెప్పారు, సార్ కొంచెం ఫాస్ట్గా చేయండి వీడియోస్, 9th 10th కొంచెం మీరు చెప్తే మాకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. అందుకనే నేను డిలే చేయకుండా
మీకోసం నేను ఒకే వీడియోలో ఇప్పటికే 43 మినిట్స్ అయింది. అయినా సరే మీరు వింటారు, నేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. రివిజన్‌కి కూడా ఉపయోగపడాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సంట్రేషన్‌తో సబ్జెక్ట్ నేర్చుకోండి. అక్కడికి పోయిన తర్వాత మీరు ఎగ్జామ్‌లకు పోయిన తర్వాత నేర్చుకునేది ఏముండదు. ఇక్కడే ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్నా అక్కడికి పోయేది ఎందుకనంటే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి పోతున్నాం. అంతేగాని మనం అక్కడికి పోయి ప్రాక్టీస్ చేయడానికి, లేకపోతే నేను చూడండి 2 పేజీల రైటింగ్ ఎంత బాగుంటుందో నాది, అది కాదు. ఏదైనా సరే కొన్ని వాటికి పెన్ను పెట్టకుండా ఆన్సర్ చేయగలిగేటట్టు చేయండి. అది క్వాంట్ అయినా సరే. ఇక్కడ క్లోన్ డాలీ కథ. అసలు క్లోన్ డాలీ అంటే ఏంటిది? దానికి సంబంధించిన కథ ఏంటిది? ఓకే. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని మనం ఏమంటామంటే క్లోనింగ్. మోస్ట్ ఇంపార్టెంట్, చూడండి మరలా చదువుతాను. ఒక కణమైన లేదా సజీవ భాగమైన లేదా మొత్తం జీవి యొక్క యాస్టీస్గా ఉండే ఆ రూపాన్ని తయారు చేయడాన్ని మనం ఏమంటామంటే క్లోనింగ్ అని అంటాం. జంతువులలో క్లోనింగ్ను మొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో రోజలిన్ సంస్థలో ఇయాన్ విల్మెట్ మరియు అతని స్నేహితులు, అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. అసలు ఏం నిర్వహించారు వాళ్ళు? ఇయాన్ విల్మెట్ అండ్ అతని స్నేహితులు ఏం చేశారో చూద్దాం. వారు డాలీ అనే ఒక గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ అనే ఒక గొర్రెను ఏం చేశారంటే విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ అనేది జూలై 5, 1996 సంవత్సరంలో జన్మించింది. అది క్లోనింగ్ చేయబడినటువంటి మొదటి క్షీరదము. దాని పేరేమిటి? డాలీ. ఓకే. డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణమును ఆడఫిన్డార్ఫిడ్స్ గొర్రె యొక్క క్షీరదం గ్రంథుల నుండి సేకరించారు. ఈ క్లోనింగ్ అనే ప్రక్రియ జరిగేటప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారనేది ఇక్కడ చెప్తున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఒక కణమును ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరదం నుండి ఒక క్షీరద గ్రంథుల నుండి ఒక కణాన్ని తీశారు. ఏం చేశారంటే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె ఏంటిదంటే ఆడది. దాని పేరేంటిది? ఆడఫిన్ డార్సెట్. ఆ గొర్రె నుంచి ఏం చేశారంటే ఒక కణాన్ని తీశారు. క్షీరదం నుండి ఒక కణాన్ని తీశారు. అదే సమయంలో నల్ల ముఖము గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండమును సేకరించారు. ఓకేనా? ఇక్కడ క్షీరదము నుండి ఒక కణాన్ని సేకరించారు. అదే సమయంలో నల్ల ముఖము గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండమును సేకరించారు. వీళ్ళు ఏం చేశారు? ఈ రెండు సేకరించిన తర్వాత ఈ అండము నుండి కేంద్రకాన్ని తొలగించారు. ఈ అండం నుండి నల్లముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండం తీసుకున్నారు కదా, ఆ అండం నుంచి ఏం చేశారంటే కేంద్రకాన్ని తీసేసి ఏం చేశారు? పిన్ డార్సెట్ గొర్రె క్షీరద గ్రంథి నుండి సేకరించిన కణ కేంద్రకాన్ని ఏం చేశారంటే కేంద్రకమును తొలగించినటువంటి నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క గర్భాశయంలో ప్రతిస్థాపన చేశారు. ఓకేనా? ఇక్కడ గమనించండి, నల్ల ముఖం కలిగినటువంటి కణంలో నుంచి కేంద్రకాన్ని తీసేసి ఏం చేశారు? ఇక్కడ ఆడ ఫిన్ డార్సెట్ వాటి యొక్క క్షీరదం నుంచి కేంద్రకాన్ని తీసి ఈ నల్ల ముఖం కలిగినటువంటి స్కాటిష్ గొర్రె యొక్క గర్భాశయంలో ఏం చేశారంటే ప్రతిస్థాపన చేశారు. సాధారణ పద్ధతిలోనే అండమును అభివృద్ధి చెందనించి చివరికి డాలీ ఏం చేసిందంటే జన్మనిచ్చింది. డాలీ అనేది జన్మనిచ్చింది. అది మరి స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకమును సేకరించినటువంటి పిన్ డార్సెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. ఓకేనా? ఎలా పోలి ఉంది? స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ పిన్ డార్సెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. నల్ల ముఖము గల స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకమును తొలగించడం వలన డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రము కనిపించలేదు. ఇలా చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందనంటే ఊపిరితిత్తుల వ్యాధితోటి
ఫిబ్రవరి 14, 2003లో ఈ డాలీ అనేది ఏమైందంటే చనిపోయింది. పుట్టినటువంటి ఆ బేబీ అనేది, ఆ గొర్రె అనేది చనిపోయింది. ఇదే క్లోనీ డాలీ యొక్క కథ, క్లోన్ డాలీ యొక్క కథ. ఓకేనా? ఇక్కడతోటి ప్రత్యుత్పత్తి అనేది మనకి ప్రత్యుత్పత్తి అనే లెసన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ లెసన్ తోటి ఇంకొకటి ఏంటంటే బయాలజీ పార్ట్ 1 అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత పార్ట్ 2లో కౌమార దశ, దాని తర్వాత మొక్కలు, జంతువులు, వాటి యొక్క సంరక్షణ, ఈ 2 లెసన్ తోటి మనకి 8th క్లాస్ బయాలజీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా? నాకు తెలిసి ఈ 2-3 డేస్లో 8th బయాలజీ అయిపోతుంది. 8th బయాలజీ అయిపోయిన వెంటనే 9th బయాలజీకి మనం వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్సీఆర్టీ సిరీస్ అనేది తెలుగు మీడియంలో ఇవ్వటం మన ఛానలే మొదట జరుగుతుంది. ఓకేనా? ఇంత డీటెయిల్గా చెప్పడం అనేది ఎక్కడ ఉండదు. ఇంత డీటెయిల్గా మీకు ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ మాదిరిగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది మా ఛానల్కు మనకి చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.